ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. విజయనగరం జిల్లా విజయనగరం పార్లమెంట్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులైనటువంటి జనసేన సీనియర్ నాయకులు గురాన అయ్యలు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు జనసేన టికెట్లే కానీ లేదా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయితే ఇప్పుడు టికెట్లు ప్రకటించిన నుంచి కూడా మీరు ప్రజెంట్ అయితే ప్రజలకు కొంచెం దూరంగా ఉంటున్నారు. కారణం ఏంటి? అంటే ప్రజలకు దూరంగా ఉండడానికి కాదు, మేము ఎప్పుడు ప్రజలకు దగ్గరగానే ఉంటాము. ఏదైతే మరి ఎలక్షన్కి సంబంధించింది ఎక్కడైతే మర్యాద ఉంటుందో అక్కడికే వెళ్ళడం అనేది జరుగుతుంది సర్వసాధారణంగా. మర్యాద లేని చోటుకి మనం సాధారణంగా వెళ్ళం. ఇది మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది. ఇది కాకపోతే మాకు ఇక్కడ జనసేన నిలమర్లలో ఒక సీట్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ అక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి మేము చూస్తూ ఉన్నామన్నమాట. మా అవసరం పడి ఎవరైనా పిలిచి సాయం కోసం మమ్మల్ని పిలిచి మీరు పలానా దగ్గర రండి. ఇప్పుడు బొబ్బులి రాజా గారికి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒకరోజు నాకు పిలిచి మీ అయ్యలు మీరు రావాలంటే ఒకసారి మీ ఈ పలానా ఏరియాలో మీకు తెలిసిన ఉన్నారు, మీరు అక్కడ తిరగాలంటే ఖచ్చితంగా అక్కడ తిరిగి సహాయపడడానికి మేము ఎప్పుడు వెనకాడనమాట. అది అంతే మంచి ఇంకొక వేరే కారణాలు ఏం లేవు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ టీడీపీలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, లేదంటే ఇప్పుడు జనసేన ఇప్పుడైతే మీ కేటాయించిన సీట్లు అయితేనేమి, ఇంతవరకు ఏ ఒక్క నాయకులు కూడా మీకు ఆహ్వానం పలకలేదా? జనసేన అంటే మా సీట్ కదా, అది ఎవరు ఆహ్వానం పలికినా పలకకపోయినా మేము మా పద్ధతి ప్రకారం మా నాయకుడి మీద ఉన్న అభిమానం ప్రకారం మేము అక్కడికి వెళ్తాం. కాకపోతే ఆవిడకి కూడా మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ఆవిడ మాతో మాట్లాడడం జరిగింది. ఇందాకే మీటింగ్ కూడా వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు 4వ తారీఖున వస్తున్నారంటే ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేసి అక్కడి నుంచి పిలుపు రావడం, ఆవిడతో కలిసి కూర్చొని మీటింగ్లో పాల్గొనడం ఇదంతా జరిగింది. ఇక్కడి వరకు ఓకే. మిగిలిన అంటే ఏదైతే మా ఎలియన్స్ పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఎవరైనా మనకి పిలిచి పలానా కార్యక్రమాన్ని చెప్తే ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి మా వంతు సహకారాలు అందించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా మీ యొక్క అధిష్టానం అయితే మాత్రం జనసేన నుంచి అయితే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పటికే మా క్యాడర్ అంతా కూడా ఎన్డీఏతో కూటమి కలిపి పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. కానీ ఆ ఆదేశాల మేరకు అయితే మీరు ఈ నియోజకవర్గంలో చూసుకుని, లేదంటే మీ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకున్నా మీరు ఓన్లీ ఇక్కడ చూసుకుంటే ఒక నెల్లిమర్లకు మాత్రమే పరిమితం అయ్యారు. మరి మిగతా దీని పరిస్థితి ఏంటి? మిగతా అదే కదా చెప్తున్నానండి. అక్కడ ఇప్పుడు గజబిన్నారం ఉంది, గజబిన్నారం అలాగే చిగురుపల్లి కానీ ఎక్కడైనా సరే నా తాలూకా ఆవశ్యకత ఉంది, మీరు రావాలి అని చెప్తే ఖచ్చితంగా అక్కడ తిరిగి పనిచేసే ఆలోచన మాకు ఖచ్చితంగా ఉంది. పిలుపు లేని చోట అంటే మా అవసరం లేదు అని అనుకున్నప్పుడు మాకు కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కదా ఖచ్చితంగా. సో దీని ప్రకారమే మేము ఉంటున్నాం తప్పించి ఇంకొక కారణం ఏం లేదు. మరి అలా అయితే ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క ఓట్ బ్యాంక్ అయితేనేమి, మీ యొక్క బంధు బలగాలు అయితేనేమి, అంటే మీకంటూ ఒక వింగ్ ఇప్పటికే మీరు తయారు చేసుకుని ఉన్నారు. జనసేనలో మీకంటూ ఒక సీటు వస్తుందని మీరు ఖచ్చితంగా పార్లమెంట్కి కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ కంటెస్ట్ చేస్తామని చెప్పేసి ముందు నుంచి అనుకున్నారు. బట్ ఒకసారిగా మీకు ఈ పొత్తుల నేపథ్యంలో మీరు చూసుకుంటే మీకు సీటు దూరం అయినప్పటికీ మీ వింగ్ అంటూ ఉండదు కదా, మీ వింగ్ని ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? వాళ్ళకి మీరు ఏంటి భరోసా ఇస్తున్నారు? అంటే వింగు యాక్చువల్గా ఏదైతే అంటే ఇప్పుడు విజయనగరం మెయిన్ అయినప్పటికీ కూడా నాకు గజబినారం కానీ చిగురుపల్లి కానీ నెల్లిమర్ల కానీ గట్టి పట్టు ఉంది. అది గతంలో నేను ప్రజారాజ్యం పార్టీలో తిరిగిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా నాకంటూ ఒక ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఉంది. అయితే ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా నేను ఎటువైపు నడుస్తున్నాను, నా నడవడికి బట్టి ఆ ఓట్ బ్యాంక్ తాలూకా చేంజెస్ కూడా ఏర్పడతాయి ఖచ్చితంగా. సో ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను, మా పార్టీలోనే ఉన్నాను. అయితే పార్టీ అధినాయకుల్ని కూడా మళ్ళీ ఇంకొకసారి కలిసి మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. అది అయిన తర్వాత కూడా అప్పుడు దాన్ని బట్టి అధినాయకులు ఏం చెప్తారో చూసుకొని దాని తర్వాత నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచన ఖచ్చితంగా నా మనుషులందరికీ కూడా చెప్తాను. అప్పటి వరకు అంటే ఇంకా ఎలక్షన్ కూడా బోల్ టైం ఉంది. ఇప్పుడు అన్నీ జరుగుతున్నవన్నీ జస్ట్ ఏదో ట్రయల్ ఇది జరుగుతున్న అంత సీరియస్ ఇది కాదు. ఖచ్చితంగా నా తాలూకా ప్రభావం నేను ఖచ్చితంగా చూపిస్తాను. అది అధినాయకుల తాలూకా మాట మీద ఆధారపడి ఉంటుంది. అయితే మరి మీకు ఇప్పుడు ఎవరి నుంచి కూడా కబురు రావట్లేదు, మాకు సపోర్ట్ చేయండి, మీకు ఎవరు చెప్పట్లేదు, మాతో పాటు తిరగండి, మాతో పాటు ఉండి ప్రజల్లో ఉండండి అని చెప్పేసి ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదంటున్నారు. వాళ్ళ నుంచి ఆహ్వానం రాకపోయినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ఒకటి ఏంటంటే కొంతమందికి అవగాహన లేకపోవచ్చు, లేదు మా పార్టీ కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఇవ్వడం జరిగింది.
దీని ప్రకారం వాటికి కట్టుబడి ఉండాలనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఎలక్షన్ ఎవరిదైతే వాళ్ళ అవసరం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి అపోజిషన్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో వీరభద్రస్వామి ఇక్కడ స్థానికంగా అనుకుంటే, ఆయన అవతల వాడు తెలుగుదేశం వాడా లేకపోతే జన సైనికుడా ఎవడనేసి చూడ్డు, ఆడాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని మన వైపు తిప్పుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తాడు. సో అదే తీరులోని ఇక్కడున్న మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సరే నా ఎలక్షన్ కాబట్టి నేను ఇది ముందడుగు వేయాలనే ఆలోచన వాళ్ళకి రావాలి తప్పించి, అది ఎవడో చెప్తే వస్తే అది వేస్ట్ కింద లెక్క. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళకు ఉండాలి, నేను ఇది ఖచ్చితంగా నేను గెలవాలంటే నేను వీళ్ళని వైసీపీ వాళ్ళని ఇంతమందిని నేను నా వైపు తీసుకొని రావాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ సంప్రదింపుల్లో దాన్ని బట్టే ఉంటుంది తప్పించి ఇక్కడ మనం గుడ్డిగా వెళ్ళి పనిచేసేవలసిన పని లేదు. మన అవసరం ఉన్న దగ్గర మనం ఖచ్చితంగా మనం ఏంటో మనం చూపిస్తాం. అవసరం లేదు అనుకున్నప్పుడు రిజల్ట్ ఎలాగ వస్తుందో అలాగే వస్తుంది, దానికి మనం ఏం చేయలేము. అయితే ఇప్పుడు టీడీపీ నుంచి అయితే ఆహ్వానం రావట్లేదు, వైసీపీ నుంచే కానీ ఆహ్వానం వస్తే మీరు వైసీపీకి సపోర్ట్ చేయడానికి వెళ్తారా? లేదు, నేను వెళ్ళను. నేను వైసీపీలో నుంచే నేను బయటకు వచ్చాను, జనసేనలో చేరాను. మళ్ళీ వైసీపీకి వెళ్ళడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు రండి మీకు సీట్ ఇస్తామని చెప్పేసి అని పిలుస్తున్నారు, కానీ నేను ఏ ఆలోచన నేను చేయలేదు. నేను చెప్తున్నాను కదా, మా అధినాయకులను ఒకసారి కలిసిన తర్వాతే నా తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది నేను చెప్తాను. ఆయన అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడే నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ బయటకు వస్తుంది. అప్పుడే నా తాలూకా మనుషులు మీరు అన్నట్టు ఈ పార్లమెంట్కి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో అందరూ యాక్టివ్గా వర్క్ చేస్తారు. అయితే మరి మీకంటూ మిమ్మల్ని గుర్తించి అలానే ఇంతవరకు మీకు అధిష్టానం నుంచి కానీ ఫోన్ చేయడం కానీ లేదంటే మేము రమ్మని కబురు చేయడం కానీ అటువంటి ఏమైనా ఇంతవరకు కార్యాచరణ ఏమైనా జరిగిందా? మొన్న నాగబాబు గారిని కలవడం జరిగింది. నాగబాబు గారు పిలిచారు, ఒకసారి మాట్లాడాలని చెప్పి రమ్మని చెప్పారు. వెళ్ళాము, కలిసాము. అక్కడ ఉన్న స్థితిగతులన్నీ చెప్పాము. లేదు ఖచ్చితంగా నేను కూడా దీని మీద మాట్లాడతాను, అలాగే ప్రెసిడెంట్ గారితో కూడా నేను వేరేగా నీకు కల్పిస్తాను మాట్లాడదు అని చెప్పారు. ఎందుకంటే నేను జాయినింగ్ టైంలో ఏమేమి మాట్లాడామో ప్రెసిడెంట్ గారు నాకేమేమి మాటలు చెప్పారు, నేను ఏ విధంగా ఉండాలని చెప్పారు, ఏవే భరోసాలు ఇచ్చారు అనేది నాగబాబు గారికి తెలీదు. సో నేను ఏది అడగాలనుకున్నా అని ఆ రోజు మీరు ఇలా చెప్పారు నాతోటి, లేకపోతే ఇలా అన్నారు అనేసి ఏదైనా నేను మాట్లాడాలంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడితే కానీ తేలదు విషయం. సో అందుకే నేను నాగబాబు గారి దగ్గర కూడా ఎక్కువగా నేనే ప్రెజరైజ్ చేయలేదు. ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే జిల్లాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, దీనివల్ల ఇది ప్రాబ్లం ఉంటుంది ఇవనేసి నేను చెప్పేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి తిరిగి నేను రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మీకైతే ఆహ్వానం రావట్లేదు అంటున్నారు, అంటే మీకు అంత ఓటు బ్యాంక్ లేదు అని మీ టీడీపీ అయితే భావిస్తుందా? అంత మూర్ఖంగా టీడీపీ వాళ్ళు ఉంటారని అనుకోవట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా మా గతంలో మా నాన్నగారు మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు మా ఓట్ బ్యాంక్ చీలుకు వల్ల వీరభద్రస్వామి గారు గెలిచారు, అశోక్ గజ తోటి పేరు. దాని తర్వాత మా అక్క పోటీ చేసింది పిఆర్పిలో. అప్పుడు ఓట్ బ్యాంక్ చీలికి దీనివల్ల అప్పుడు అశోక్ గజపతి గారు గెలిచారు. అప్పటికి దాని తర్వాతకి 50% ఓట్ బ్యాంక్ పెరిగింది. దాని తర్వాత ట్రిప్పు ఆవిడ ఎమ్మెల్యే అయ్యింది. సో నికరంగా మా ఫ్యామిలీకి ఇక్కడ కనీసం 20,000 ఓట్ బ్యాంక్ అనేది మా చేతిలో ఉంటుంది. ఒకవేళ రేపొద్దున మా అక్క ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆ ఓట్ బ్యాంక్ ద్వారంలోనే ధీమాతోటి దిగొచ్చు. ఒకవేళ నేను పవన్ కళ్యాణ్ గారితో నేను అటాచ్మెంట్లో ఉన్నాను కాబట్టి నేను అనేది ఇంకొక ఆలోచన నేను చేయట్లేదు. మరి మీరు ఇండిపెండెంట్గా మీ అక్కనే బరిలో దించాలనుకుంటున్నారా? నేనే అనుకోవట్లేదు. అక్క ఆవిడ సెపరేట్ పార్టీలో ఉంది. అప్పుడు పిఆర్పి తర్వాత నుంచి ఆవిడ ఒక పార్టీలో ఉంది, నేను ఒక పార్టీలో ఉన్నాను తప్పించి ఎప్పుడు మేమిద్దరం కలిసి ఒక పార్టీలో లేము. అలాగని చెప్పేసి బంధుత్వం వరకు మేము కలిసి కూర్చొని భోజనాలు చేస్తాం తప్పించి రాజకీయంగా మేము ఇప్పుడు డిస్కస్ చేసుకోము. ఇప్పుడు ఆవిడ ఆలోచనలు ఆవిడవి, నా ఆలోచనలు నావి. అయితే మరి ఇప్పటికే మీసాల గీత మీ అక్క అంటున్నారు, ఆవిడే ఆల్రెడీ ఇప్పటికే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఆల్రెడీ ప్రచారం అయితే మాత్రం ఆల్రెడీ మొదలెట్టినట్టు తెలుస్తుంది. మరి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? నేను జనసేన నాయకుడినండి. నేను జనసేనకి కట్టుబడి ఉంటాను తప్పించి నేను ఇంకొకటి తప్పుడు కార్యక్రమం నేను చేయలేను కదా. నా వర్క్లో నేను ఉంటాను అంతే.
అవసరమైతే సైలెంట్ అవుతాను తప్పించి, అంటే మాకు ఎవరు మీకు చెప్తున్నాను కదా, మాకు పిలుపులు లేని దీని పరిస్థితుల్లో సైలెంట్ అవుతాను తప్పించి మేము వ్యతిరేకంగా అయితే చేసే ఆలోచన మాకు లేదండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ ఎట్టి పరిస్థితుల్లో సరే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ అయితే మాకు చాలా ఎక్కువైతే ఉంది. మమ్మల్ని పార్టీకి గుర్తించి మమ్మల్ని రమ్మంటే ఖచ్చితంగా మేమైతే వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి అయితే వెళ్తాము. మాకైతే ఇంతవరకు అయితే ఎవరు మనం పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు అయితే మాత్రం ఇక్కడ టీడీపీ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు. అయితే జనసేనకి అయితే ఒకవైపు అయితే ఇక్కడ విజయనగరంలో కొంచెం దూరం పెడుతుంది అనేది మాత్రం ఒకవైపు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.